ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకి కూటమి నేతలు స్వాగతం పలికారని, గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని గుర్తు చేశారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే టైపు రాజకీయ నేత చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇక విందు ఇచ్చిన చంద్రబాబుని అమిత్ షా మందలించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. లోకేష్ వ్యవహారం మీద విందు సందర్భంగా అమిత్ షా మండిపడ్డారని అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి కోసం చంద్రబాబు అమిత్ షాని ప్రాధేయపడ్డారని, అయితే లోకేష్ వసూళ్లతో ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందని అమిత్ షా మండిపడ్డారని పేర్కొన్నారు. లోకేష్‌ని అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు హితవు పెట్టారని పలికారని చెప్పారు. అయితే అసలు చంద్రబాబుతో అమిత్ షా మాట్లాడింది బయటికి రాకుండా చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, జగన్ నివాసాల మీద చర్చ జరిగిందని ఎల్లో మీడియా కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర పెండింగ్ సమస్యలు చర్చించలేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం అంశాలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు క్విట్ ప్రోకో కింద కాజేసిన ఇంటికి అమిత్ షాను తీసుకెళ్లారని, అది అక్రమ కట్టడం అని అమిత్ షాకి చంద్రబాబు ఎందుకు చెప్పలేదంటూ నిలదీశారు. చంద్రబాబుకి భజన చేయడానికి పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారని పవన్ కళ్యాణ్ కూడా అంబటి రాంబాబు గట్టిగానే టార్గెట్ చేశారు. అయితే డిప్యూటీ సీఎం పదవి విషయంలో తన కొడుకుని అదుపులో పెట్టుకోవాలి అంటూ అమిత్ షా నేరుగా చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా గాని మాట్లాడుతుంది. ఇంకో పక్క పిఠాపురం నుంచి కడప వరకు చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు గాని, కార్యకర్తలు గాని డిప్యూటీ సీఎంగా లోకేష్‌నే పెట్టాలంటున్నారు. చంద్రబాబు హయాంలో మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లు జరిగాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే చంద్రబాబు అంగీకరించారని, ఇప్పుడు తన కుమారుడికి కూడా డిప్యూటీ సీఎం కావాలని అమిత్ షాకి విందు ఏర్పాటు చేసి మరి తన మనసులోని కోరికని ఆయన ముందు వ్యక్తం చేశారంటూ అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.